వెల్కమ్ టు ఫోకస్. చదువుల్ని కరోనా ఆగమాగం చేసేసింది. దీని దెబ్బకు విద్యా సంస్థలన్నీ బంద్ అయ్యాయి. సిలబస్ ఏంటో కనీసం టెక్స్ట్ బుక్స్ ఎలా ఉన్నాయో కూడా చూడలేని పరిస్థితి. అట్టా చూస్తూ ఉండగానే ఇట్టా పరీక్షలు వచ్చేసాయి. బుక్కు తీసిందే లేదు, ఇక రాసేదేంది అని పిల్లలంటూ ఉంటే ఎలా పరీక్షలు పెట్టాలోనని లొల్లి షురు అయింది. ఆఖరికి పరీక్షలు కూడా బంద్ అయ్యాయి. మరి బంద్ అయితే హ్యాపీనా కానీ నెక్స్ట్ ఏంటి అన్నదే అసలు చర్చ మొదలైందట. మరి అదేందో మీరు చూసేయండి. కరోనా దెబ్బకు చదువులు అటకెక్కాయి. దీంతో పరీక్షల్లో ఏం రాయాలో అర్థం కాని పరిస్థితి. ఓవైపు కరోనా ఉధృతి, మరోవైపు పరీక్షల రచ్చ. మొత్తం కలిపి ముందు నుయ్యి వెనక గొయ్యి అనచందంగా మారింది. ఈ అస్తవ్యస్త విధానంతో తెలంగాణ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అటు లక్షలాది విద్యార్థులకు ఊరటగా మారింది. తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దయ్యాయి. ఇప్పటికే ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం సెకండ్ ఇయర్ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలు నిర్వహిస్తే మళ్లీ కరోనా కేసులు విజృంభించే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత జూలైలో సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించాలని భావించిన ప్రభుత్వం థర్డ్ వేవ్ భయాలు, కరోనా కేసుల నేపథ్యంలో పరీక్షల రద్దుకి మొగ్గు చూపింది. అయితే గతంలో 10-11వ తరగతుల పరీక్షలు రద్దు చేసినట్లు సిబిఎస్ఈ ప్రకటించగానే మరుసటి రోజే తెలంగాణ సర్కార్ కూడా 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని ఖండించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టత ఇచ్చారు. అధికారులతో సమీక్ష జరిపి చర్చించిన అనంతరం పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని ఆమె వెల్లడించారు. ఫలితాలకు సంబంధించి త్వరలోనే విధి విధానాలను రూపొందిస్తామని చెప్పారు. కమిటీ వేశామని, కమిటీ నిర్ణయం మేరకు ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను కూడా ఏప్రిల్లో రద్దు చేసి గ్రేడింగ్ విధానం ద్వారా విద్యార్థులను పాస్ చేశారు. ఇప్పుడు కూడా అదే విధానంలో విద్యార్థులను పాస్ చేస్తారేమోనన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఇంటర్ సెకండ్ ఇయర్ కు సంబంధించి ప్రాక్టికల్ పరీక్షలో విద్యార్థులందరికీ గరిష్ట మార్కులు ఇవ్వనున్నట్లుగా తెలిపింది. ఫస్ట్ ఇయర్ మార్కుల ఆధారంగా సెకండ్ ఇయర్ మార్కులను ప్రకటిస్తారని అనుకుంటున్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టలేమని, అందువల్లే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ 10th పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సెకండ్ ఇయర్ పరీక్షలు కూడా రద్దు చేసి ఫస్ట్ ఇయర్ లో వచ్చిన గ్రేడ్ల ప్రకారమే రెండో సంవత్సరం గ్రేడింగ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను సైతం రద్దు చేస్తున్నట్లు గత ఏప్రిల్ నెలలో ప్రకటించారు. పరీక్షలు లేకుండానే విద్యార్థులను పై తరగతులకు బదిలీ చేశారు. అయితే అప్పట్లో సెకండ్ ఇయర్ పరీక్షలను రద్దు చేయకుండా జూన్ నెలకు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొంతకాలంగా ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించాలా వద్దా అనే దానిపై చర్చ నడుస్తోంది. పరీక్షలు నిర్వహిస్తారా లేదా అనే దానిపై విద్యార్థులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో దీనిపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరీక్షల నిర్వహణపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గతేడాది నుంచి సాగిన కరోనా విలయానికి విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఆన్లైన్లో చదువులు మొదలెట్టినా అంతంత మాత్రంగానే సాగాయి. సిలబస్ పూర్తి కాని పరిస్థితి. ఈలోపే వార్షిక పరీక్షలన్న వార్తలు అటు పిల్లల్ని ఇటు పెద్దల్ని ఆందోళన పడేశాయి. కరోనా విజృంభణ టైంలో పరీక్షలపై సర్వత్రా వ్యతిరేకత నేపథ్యంలో తెలంగాణ సర్కార్ సైతం ఊగిసలాడింది. సిబిఎస్ఈ పరీక్షల రద్దుతో అదే బాటలో నడిచింది. కోవిడ్ ప్రభావం అన్ని రంగాలతో పాటు విద్యారంగంపై కూడా భారీ స్థాయిలోనే పడింది. గతేడాది విద్యా సంవత్సరం నుంచి ఇప్పటి వరకు విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో విద్యా సంస్థల్ని ప్రభుత్వం మూసివేసింది. దీంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లోనూ ఇంటర్ పరీక్షలు జరుగుతాయా జరగవా అన్న సందేహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మే 1వ తేదీ నుంచి ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించనున్నామని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.
కోవిడ్-19 వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఇంటర్ విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఏప్రిల్ 1, 3వ తేదీల్లో విద్యార్థులకు నిర్వహించాల్సిన నైతిక విలువలు, పర్యావరణ విద్యా పరీక్షలను అసైన్మెంట్ల రూపంలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థులు ఈ పరీక్షలను ఇళ్ల దగ్గర నుంచి అసైన్మెంట్ల రూపంలో రాసి ఆయా కాలేజీల్లో సమర్పించే అవకాశం కల్పించింది. మరోవైపు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలను సైతం వాయిదా వేశారు. ఈ ప్రాక్టికల్ పరీక్షలు మే 29 నుంచి జరగాల్సి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షలపై సైతం సందేహాలు మొదలయ్యాయి. వార్షిక పరీక్షలు సైతం వాయిదా పడే సూచనలు కనిపించాయి. అయితే అవి వాయిదా పడే అవకాశం మాత్రమే ఉందని, ఈసారి పరీక్షలు రద్దు చేసి అందరినీ పాస్ చేసే ఆలోచన లేదని ఇంటర్ బోర్డు ప్రకటించింది. దీంతో సర్వత్రా పరీక్ష నిర్వహణపై విభిన్న వాదనలు వెల్లువెత్తాయి. అదే సమయంలో సిబిఎస్ఈ బోర్డు పరీక్షలను రద్దు చేయాలని ప్రధాని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అనేక రాష్ట్రాలు తమ బోర్డు పరీక్షలను రద్దు చేస్తున్నాయి. ఇప్పటికే గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, హర్యానా, గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలు బోర్డు పరీక్షలను రద్దు చేశాయి. దీంతో ఇప్పుడు ఇంటర్ మొత్తం పరీక్షలను రద్దు చేసి తెలంగాణ కూడా ఈ జాబితాలో చేరింది. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, బీహార్, ఛత్తీస్గఢ్, కేరళ రాష్ట్రాలు ఇంకా తమ నిర్ణయం ప్రకటించాల్సిందే. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇంటర్ పరీక్షలు రద్దు చేసినట్లు తెలుస్తోంది. జూలై 2వ వారంలో పరీక్ష సమయం తగ్గించి పరీక్ష నిర్వహిస్తామని కేంద్రానికి చెప్పిన తెలంగాణ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారింది. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో 12వ తరగతి పరీక్షలు ఫలితాలపై ఏ నిర్ణయం తీసుకున్నారో వివరాలు తెప్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చామని ఇంటర్ బోర్డు అధికారులు అంటున్నారు. ఇంటర్ పరీక్షలపై వేచి చూసే ధోరణిని అనుసరించడంతో విద్యార్థుల భవితవ్యం అయోమయంలో పడింది. దీంతో తొలుత ప్రథమ సంవత్సర పరీక్షల్ని రద్దు చేసిన థర్డ్ వేవ్ భయాందోళనతో రెండో సంవత్సరపు పరీక్షల్ని కూడా రద్దు చేయాలని నిర్ణయించింది. అయితే ఫలితాలపై మాత్రం కమిటీ ఆధారంగా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలపై లాక్డౌన్ ముగిశాకే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్ష నిర్వహణపై తొందరపడి నిర్ణయం తీసుకోవడం కంటే వేచి చూడడం మంచిదన్న ఆలోచన చేస్తున్నట్టు అర్థమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరిధిలో 12వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. రాష్ట్రంలో సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షలకు సమానమైన ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించాలా వద్దా అన్న అంశంపై ప్రభుత్వం ఇటీవల కసరత్తు మొదలుపెట్టింది. కరోనా అదుపులోకి వచ్చి పరిస్థితులు అనుకూలిస్తే జూలై మధ్యలో పరీక్ష నిర్వహించాలంటూ ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కూడా తెలియజేసింది. అయితే జూలై మధ్య నాటికి ఇతర రాష్ట్రాలు ఇంటర్ పరీక్షల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి, ఏ జాగ్రత్తలు చేపడతాయన్నది పరిశీలించి ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పరీక్ష నిర్వహించలేని పక్షంలో ఫలితాలు ఎలా ప్రకటించాలి అనే దానిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. తొలి సంవత్సరంలో వచ్చిన మార్క్స్ ఆధారంగా రిజల్ట్ ప్రకటించడంతో పాటు పలు ప్రత్యామ్నాయాలు ప్రభుత్వానికి సూచించారని తెలుస్తోంది. ఒకవేళ పరీక్షలు బాగా ఆలస్యమైతే రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు ఐఐటి, ఎన్ఐటిలో చేరడానికి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పరీక్షలు నిర్వహించిన కరోనా నేపథ్యంలో వాల్యుయేషన్ కు ప్రైవేట్ లెక్చరర్లు ఏ మేరకు సహకరిస్తారన్నది కూడా అధికారుల ముందు ప్రశ్నగా మారింది. దీంతో ఫలితాల వెల్లడికి చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది.
మరోవైపు ఏడాది కనీసం నెల రోజులు కూడా క్లాస్ రూమ్ తరగతులు జరగలేదు. మొత్తం ఆన్లైన్ క్లాసులే జరిగాయి. ఆ క్లాసులు ఎంత మేరకు విద్యార్థులకు అర్థమయ్యాయన్నది కూడా మరో అంతుచిక్కని ప్రశ్న. ఈ నేపథ్యంలో పరీక్షలు రద్దు చేయడమే మేలని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. లేకపోతే గ్రామీణ ప్రాంతాలకు చెందిన, అందులో ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. అయితే ప్రాక్టికల్ పరీక్షలను ఇప్పట్లో నిర్వహించే పరిస్థితి లేదని, దీంతో ఆ పరీక్షలను కూడా క్యాన్సిల్ చేయాలని వారు భావిస్తున్నారు. ఇంటర్ పరీక్షల రద్దు నిర్ణయం లక్షలాది మంది విద్యార్థులకు ఆనందాన్నిచ్చిన భవిష్యత్తుపై మాత్రం బోలెడన్ని అనుమానాన్ని రేకెత్తిస్తోంది. ఇంటర్ మార్కుల ఆధారంగానే ఎంసెట్, డిగ్రీ వంటి ఉన్నత విద్యకు అర్హత లభించనుంది. ఈ నేపథ్యంలో పాస్ అయినా తమ మార్కులు ఏ విధంగా ఉంటాయో, ప్రవేశ పరీక్షల్లో వాటి ప్రభావం ఏ విధంగా ఉంటుందో అన్న టెన్షన్ ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇంటర్ పరీక్షల రద్దుతో ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్ష నిర్వహణపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఫస్ట్ ఇయర్ గ్రేడింగ్ ఆధారంగా మార్కులు కేటాయిస్తారని తెలుస్తోంది. దీంతో వీటి ఆధారంగానే ఎంసెట్ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారో లేదో తేలాల్సి ఉంది. అయితే గతంలో టీ సర్కార్ ప్రకటించిన ప్రకారం జూలై 5 నుంచి 9వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగాలి. ఇంటర్ పరీక్షలను జూలై 15 తర్వాత జరుపుతామని రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేంద్ర విద్యాశాఖకు లిఖితపూర్వకంగా చెప్పింది. ఈ నేపథ్యంలో ఆ పరీక్షలు పూర్తి కాకుండా ఎంసెట్ నిర్వహించడం సమంజసం కాదనే నిర్ణయానికి ఉన్నత విద్యామండలి వచ్చింది. ఇంటర్ పరీక్షలు పూర్తయిన తర్వాత 15 రోజుల వ్యవధి ఇచ్చి జరపాలని భావిస్తుంది. దీన్ని బట్టి ఎంసెట్ ఆగస్టులో నిర్వహించే అవకాశం ఉంటుందని ఉన్నత విద్యామండలి వర్గాలు చెప్తున్నాయి. ఈ పరీక్షకు ఇప్పటి వరకు 2.05 లక్షల దరఖాస్తులు అందాయి. ఇదే కాక జూన్ 7వ తేదీ నుంచి జరగాల్సిన పీఈసెట్ పోటీలు, జూన్ 19, 22వ తేదీ వరకు జరిగే పీజీ ఈసెట్, జూలై 1న నిర్వహించాల్సిన ఈసెట్ కూడా వాయిదా పడే అవకాశాలున్నాయి. డిగ్రీ ఫలితాలతో సంబంధం ఉన్న ఇతర ప్రవేశ పరీక్షల తేదీలు కూడా మారే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. డిగ్రీ అడ్మిషన్లను పొందేందుకు ప్రతి ఒక్కరూ అర్హులే అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంటర్ వెయిటేజ్ ఆధారంగా గతంలో ఇంజనీరింగ్ అడ్మిషన్ ఉండేది. మరి ఇప్పుడు ఎలా నిర్ణయిస్తారో అనేది తేలాల్సి ఉంది. ఇక పరీక్షల రద్దు ప్రకటనతో ఎంసెట్ వంటి పరీక్షల్ని ఎప్పుడు నిర్ణయిస్తారన్నది సైతం తేలాల్సి ఉంది. దీంతో ఎంసెట్ రాయాలనుకుంటున్న విద్యార్థులు పరీక్షలపై నిర్ణయం ఏమి కానుందోనని టెన్షన్ పడుతున్నారు. మరోవైపు పరీక్ష రాసేందుకు గడువును పెంచుతారో లేదో పరీక్ష నిర్వహణ తీరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంటర్ పరీక్షల రద్దుతో అందరినీ పాస్ చేయించేందుకు టీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇంటర్ వెయిటేజ్ మార్కులపైన విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది. టీ సర్కార్ నిర్ణయంతో పరీక్ష రాసేందుకు అందరికీ అర్హత లభించనుందని, దీంతో మరింత పోటీ పెరిగే అవకాశం ఉందని స్టూడెంట్లలో చర్చ జరుగుతోంది. మంచి ర్యాంకు రావాలంటే మరింత కష్టపడాలని, ఇప్పటికే ఆన్లైన్ క్లాసులతో సిలబస్ కంప్లీట్ కాలేదని పలువురు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రవేశ పరీక్షలపై అధికారుల నిర్ణయం ఏ విధంగా ఉంటుందోనన్న టెన్షన్ అటు విద్యార్థుల్లోనూ ఇటు తల్లిదండ్రుల్లోనూ వ్యక్తమవుతోంది. కరోనా టైం విద్యా వ్యవస్థని చిన్నాభిన్నం చేసింది.
రెండేళ్లుగా కరోనా విలయంతో మూతపడ్డ విద్యా సంస్థలతో చదువులు అటకెక్కాయి. ఈ టైంలో పరీక్షల నిర్వహణపైన కొద్ది నెలలుగా నెలకొన్న సందిగ్ధత విద్యార్థులకు, తల్లిదండ్రులను తీవ్ర ఆందోళన పాలు చేసింది. ఎట్టకేలకు పరీక్షల రద్దుకు ప్రభుత్వాలు మొగ్గు చూపినా ఉన్నత విద్య కోసం జరగాల్సిన ప్రవేశ పరీక్షలపై మాత్రం కరోనా పెను ప్రభావాన్ని చూపనుంది. వీటిపైనే భవిష్యత్ ఆధారపడి ఉండడంతో ఏం చెయ్యాలన్నదే తక్షణ కర్తవ్యంగా మారింది. ప్రభుత్వాల నిర్ణయమే కీలకం కావడంతో అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారు. ఇది వాళ్ళ ఫోకస్. రేపటి ఫోకస్లో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ ఐ న్యూస్.